इसी ताकीर के मैं तेलुगु तहरीर के लिए शेख आसिफ जावेद जो नदिया से तशरीफ लाए हैं, मैं इनसे गुजारिश करता हूँ कि वो अपने उन्वान पर तकरीर दें। अस्सलाम वालेकुम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व सहबिहि व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन। मा बाद, क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। मथलुल लज़ीना युनफ़िक़ूना अम्वालहुम फ़ी सबीलिल्लाह कमथलि हब्बतिन अंबतत सबअ सनाबिल फ़ी कुल्लि सुंबुलतिन मिअतु हब्बह वल्लाहु युज़ाइफ़ु लिमन यशा वल्लाहु वासिउन अलीम। वक़ाल नबिय्यु सल्लल्लाहु अलैहि वसल्लम मन क़रअ हर्फ़न मिन किताबिल्लाह फलहु हसनह वल हसनतु बिअश्रि अम्सालिहा। ला अक़ूल अलिफ लाम मीम हर्फ़ुन वलाकिन अलिफुन हर्फ़ुन व लामुन हर्फ़ुन व मीमुन हर्फ़ुन। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అతల వితల సుతల తలాతల రసాతల రూకాల పాతాల అండ పిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, అద్వితీయుడు, నిరపేక్షపరుడు అయిన ఆ అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయనే అల్లాహ్ ఎవరైతే దృఢమైన రాయిని పిండి చేసే ఇనుమును సైతం కాల్చివేసే అగ్నిని సైతం ఆర్పివేసే నీటిని సైతం ఎగరవేసే గాలులను, వీటన్నిటి కంటే దృఢమైన, శ్రేష్టమైన, బలవంతుడైన మానవ జాతిని సృష్టించిన ఏకైక సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే అల్లాహ్ ఎవరైతే మానవ జాతి కొరకు ఈ ఆకాశాన్ని కప్పుగా తయారు చేశారు, ఈ భూమండలాన్ని మానవ జాతి కొరకు పాన్పుగా మార్చారు, ఈ భూమిలో కొండలను మేకులుగా దించారు. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఆకాశాల నుండి వర్షాలను కురిపిస్తారు, ఆ వర్షాల ద్వారా నిర్జీవమైన భూములలో జీవాన్ని పోస్తారు, ఆ భూముల ద్వారా మానవులతో పాటు జీవితాన్ని గడిపే జంతువులకు ఉపాధి కల్పిస్తాడు. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ అల్లాహ్కు మాత్రమే అన్ని పొగడ్తలు, అన్ని ఆరాధనలు. ఎవరైతే ఆ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ని తెలుసుకొని ఆయనను మాత్రమే ఆరాధిస్తారో వాళ్ళు మాత్రమే ఇహపర లోకాలలో సాఫల్యం పొందగలరు, లేకపోతే ఇహపర లోకాలలో నష్టమైన వారిలో చేస్తారు. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే మానవ జాతి కొరకు మానవులనే ప్రవక్తలుగా చేసి పంపారు, మానవులను రుచి మార్గం చూపించడం కొరకు ఎన్నో ప్రవక్తలను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఫతాహిహలో పంపారు. ఆ ప్రవక్తలలో చివరి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దైవ ప్రవక్తని ఎలాంటి సందర్భంలో, ఎలాంటి సమయంలో పంపించాలంటే హద్దులేని హింసకు, దౌర్జన్యకరమైన బానిసత్వాలు, మానవులకే మానవత్వం లేని ప్రవర్తనలు, ధనమంటే లెక్కలేని ధనవంతులు, పేదరికమంటే లెక్కలేని పేదవాడి రకరకాల పాపాలు, ఆడవారంటే అంతులేని అవమానం, ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దైవ ప్రవక్తని కారుణ్యమూర్తిగా మానవులను చీకట్ల నుండి బయటకు తీసి రుజుమార్గం చూపించడం కొరకు, నరకాగ్ని నుండి కాపాడి స్వర్గ ద్వారానికి తీసుకుని వెళ్ళడం కొరకు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అవతరింపజేశారు. ఆ అల్లాహ్ యొక్క చిత్తశుద్ధి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తమ కారుణ్యాలను కురిపించుగాక. اللهم صل وسلم على نبينا محمد وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد.
సభకు విచ్చేసిన వేదికను అలంకరించిన గౌరవనీయులైన ధార్మిక జ్ఞానాన్ని అభ్యసించిన ధార్మిక పండితులు మరియు నాతోటి సహోదర సహోదరీమణులారా, ఈ రోజు ఈ బహిరంగ సభలో, ఈ ఇస్లామిక్ సభలో నాకు ఇవ్వబడిన అంశం పని తక్కువ ఫలితం ఎక్కువ. పని తక్కువ ఫలితం ఎక్కువ అంటే అర్థం ఏమిటి? ఉదాహరణకు మానవులు ఏం ఆలోచిస్తారంటే, నేను చాలా తక్కువ శ్రమ పడాలి కానీ లాభం ఎక్కువ రావాలి. శ్రమ తక్కువ, చెమట కాల్చకుండానే డబ్బులు బోలన్నీ రావాలి ఇలా ఆలోచిస్తారు. ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నాం కదా. ఉదాహరణకు మన తాత ముత్తాతలు చేసిన పనులు ఏమిటండి? వ్యవసాయాలు, దొంగ పనులు, కూలి పనులు చేశారు. శ్రమ ఎక్కువ తక్కువ? ఎక్కువే కదా, ఎక్కువ శ్రమ చేశారు. కానీ మేమే ఆలోచిస్తున్నాము, మా తాత ముత్తాతలు చేశారు, మేము శ్రమ పడ్డాము, కానీ మా సంతానం శ్రమ పడకూడదు ఆలోచిస్తున్నామా? మా సంతానం మాలాగా చదువుకోకుండా గౌండా పనిని చేయకూడదు అని ఆలోచిస్తున్నామా? వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చోవాలి, వాళ్ళు సాఫ్ట్వేర్ కావాలి, ల్యాప్టాప్ ముందు పెట్టుకొని బట్టలు కొట్టాలి, మరియు నెలకు లక్షలు సంపాదించాలి ఆలోచిస్తున్నాం కదా. ఈ ఆలోచన మేము మన గురించి, మన సంతానం గురించి ఇస్లామిక్ పరంగా ఆలోచించాను. నేను కష్టపడ్డాను, నా కొడుకు కష్టపడకూడదు అనే ఆలోచన వచ్చింది. నాకు జ్ఞానం లేదు కానీ నా కొడుకు జ్ఞానవంతుడు కావాలి అని ఆలోచించానా? నాకు జాబ్ ఏమీ లేదు కానీ నా సంతానం జాబ్ వాళ్ళు కావాలి అని ఆలోచించారు. నాకు ఇస్లామిక్ జ్ఞానం లేదు, ఇస్లాం గురించి తెలియదు, అంధకారంలో నేను జీవితాన్ని పెట్టాను కానీ నా సంతానం అలా అంధకారంలో జీవితాన్ని గడపకూడదు అని ఆలోచన వచ్చిందా మన ఎవరికైనా? ఎందుకంటే మనమందరం ఏమనుకుంటున్నామంటే, ఈ ఇహలోకంలో జాబ్, మంచి జాబ్ రావాలి, డబ్బులు సంపాదించాలి, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలి, పెద్ద పెద్ద పంట పొలాలను సంపాదించాలి అంటే ఇది జీవితం అనుకుంటున్నారు. కానీ ఇది జీవితం కాదు, అంతే కాదు. ఇది క్షణభంగురం జీవితం ఉంది. క్షణభంగురం నీటిపై పొడగ లాంటిది. మీరు ఎంత శ్రమ పడినా సరే ఈ ఇహలోకాన్ని వదిలేసి వెళ్ళాల్సిందే. మీరు ఎంత పెద్ద బంగ్లా కట్టినా సరే, మీ కొడుకు ఎంత పెద్ద ఇంజనీర్ అయినా సరే, అరే నా నాన్న నాకు ఇంత పెద్దగా తయారు చేశాడు, పెద్ద లాంఛనం చేశాడు, నేను నా నాన్నని భూమిలో పూర్తి పెట్టను, సమాధిలో పెట్టను, ఇంట్లోనే పెట్టుకుంటాను అని అంటారా? చెరిపోయిన వంటనే అంటారు. అరే చెరిపోయిన త్వరగా తీసుకుని వెళ్ళండి అన్నారా? అంటారు కదా. అలాంటి విద్యను మేము మా పిల్లలకు, మా సంతానానికి ఇస్తున్నాము. మేము ఆలోచించండి. ఈ ఈ ఉచ్చుమరి కదా, ఉచ్చుమరి గ్రామంలో ఎంత దాదాపు 25 ఇల్లు ఉన్నాయి. ఆ 25 ముస్లిం ఇళ్లలో ఎంతమంది పిల్లలు ఇస్లామిక్ జ్ఞానం నేర్చుకుంటున్నారండి? ఎంతమంది మదరసాలకు వెళ్తున్నారు? స్కూల్కి వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా? స్కూల్కి వెళ్ళేవారు ఎవరు లేరా? ఉన్నారు కదా, అందరూ స్కూల్ వెళ్ళేవారే, కానీ మదరసా వెళ్ళేవారు. ఇదే అర్థమైపోతుంది. అంటే మీకు ఇహలోకం కావాలి, ఇహలోకంలో మంచి మంచి ఇళ్ళు కావాలి, బంగారం కావాలి, కానీ పరలోకం వద్దు అని నేర్చుకున్నాము. నీకు అర్థం, ఇహలోకం ఉండాలి, ఇహలోకంలో మంచి జాబ్ కావాలి, కానీ పరలోకంలో కొన్ని పుణ్యాలు. ఎలాంటి పుణ్యాలంటే, మానవుడి ఆలోచన వల్ల ఒకరిని గ్రహించి ఆ మానవుడి ఆలోచనను తగ్గట్టు కొన్ని పుణ్యం పనులు ఎలాంటి అంటే, మేము ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేదు, చెమట కాల్చాల్సిన అవసరం లేదు, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొంత సమయంలో కాస్త శ్రమతో మీరు గనక పుణ్యపు పనులు చేస్తే ఇన్షాఅల్లాహ్ దానికి ప్రతిఫలంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ ఎన్నో పుణ్యాలను ఇస్తారు. ఎన్ని పుణ్యాలను ఇస్తారంటే మేము ఆలోచించలేము. పెద్ద పెద్ద అనుగ్రహాలు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మాకు ప్రసాదించారు. అందులోని కొన్ని పుణ్యాల గురించి, కొన్ని పుణ్యాల గురించి, కొన్ని ఆలోచనల గురించి తెలియజేసి నా మాటలను వింటాను. మీది ఒక ప్రశ్న, కానీ ఇస్లాం యొక్క మూల స్తంభాలు ఎన్ని ఉన్నాయి?
ఇస్లాం మూల స్తంభాలెన్ని? చెప్పండి, మీకు ప్రశ్న. ఇస్లాం మూల స్తంభాలెన్ని? ఎన్ని? 5, 4, 6? ఆలోచిస్తున్నారు. మీ కొడుకు ఎన్నో క్లాస్ చదువుతున్నారండి? 5. స్కూల్ గురించి చెప్పండి. ఏ కాలేజీ చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? ఇంతవరకు అభ్యసించారు? డాక్టర్, ఇంజనీర్ అంటే చక్కని సమాధానం ఇస్తారు. కానీ ఎగ్జామ్ గురించి అడిగితే వీళ్ళని చూస్తున్నారు. అరే కొలతమైంది, 4 చూపిస్తున్నారు కదా, 4 ఉన్నాయి ఏమిటి అని ఆలోచిస్తున్నారు. ఆలోచన కాదండి. కానీ ఏమంటారు? ఆలోచించకూడదు. అంటే ఇస్లాంలో బేసిక్ ఇస్లాం యొక్క మూల స్తంభాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్పండి, నిజమే చెప్తున్నా నేను కూడా, వీళ్ళు కూడా నిజమే చెప్తున్నా. ఎన్ని ఉన్నాయి? 5. ఇస్లాం మూల స్తంభాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆ 5 గురించి ఇన్షాల్లా చిన్న చిన్న విషయాలను ఇన్షాల్లా తెలుసుకుందాం. మొదటి మూల స్తంభం ఏమిటండి? నమాజ్. నమాజేనా? రోజానా? ఏంటండి మొట్టమొదటి మూల స్తంభం? నమాజ్. మాషాఅల్లాహ్. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మీకు ఇస్లామిక్ జ్ఞానాన్ని ప్రసాదించుగాక. మొట్టమొదటి మూల స్తంభం తౌహీద్ అండి. కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ఇది మొదటి మూల స్తంభం. మీరు కనుక కలిమా చదవకుండా ఇస్లాంలోకి రాగలరా? అంటే మీరు ముస్లిం కావాలంటేనే మొట్టమొదటిగా ఏం చేయాలి? కలిమా చదవాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. కాబట్టి ఇస్లాం యొక్క మొదటి మూల స్తంభం నమాజ్ కాదు, కలిమా. కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ తౌహీద్ ఇస్లాం యొక్క మొదటి మూల స్తంభం. అల్హమ్దులిల్లాహ్ మాలో ప్రతి ఒక్కరికి కలిమా అంటే తెలుసు కదా. దాని అర్థం ఎవరైనా చెప్పగలరా? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. చెప్పండి. జ్ఞానం నేర్చుకుంటున్నాము. నేర్చుకునేటప్పుడు సిగ్గు శరం అనేది ఉండకూడదు. సిగ్గు శరం అనేది ఉంటే జ్ఞానం నేర్చుకోలేదు. ఎవరికైనా వస్తుందా? లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క తర్జుమా ఉర్దూలో చెప్పగలరా? బాగుంటుందా? స్థితిదా? మీరు చదువుతారా? మీరు ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह उर्दू में कहते अल्लाह के सिवा कोई माबूदे बरहक नहीं और मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के रसूल हैं. దీన్ని తెలుగులో చెప్తే అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధన దేవుడు లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన యొక్క ప్రవక్త. ఎవరైతే కలిమా చదివి దీని అర్థాన్ని అర్థం చేసుకొని దీని విధంగా జీవితాన్ని గడుపుతాడో అప్పుడే నిజమైన ముస్లిం విశ్వాసి అని అనుకుంటాడు. అది కాకుండా కేవలం నోటితో మాత్రమే కలిమా చదివాము, లా ఇలాహ ఇల్లల్లాహ్ నాకొచ్చు దాని అర్థం తెలియదు, అదంటే ఏమిటి, దాని గురించి ఏమి తెలియకుండానే నేను ముస్లింని అనుకోవడం చాలా తప్పు. అది ఎలాంటిదంటే అది ఉర్దూలో ఒక కవిత ఉంది కదా, నా మౌజూనే హిమ్మత్ అలీయన్ కియా క్యా యహీ ముసల్మాన్ కి పెన్షన్ హై. కేవలం కలిమా వచ్చినంత మాత్రాన మీరు ముస్లిం కాలేరు. కలిమా వచ్చిన తర్వాత, కలిమా చదివిన తర్వాత ఆ కలిమా ప్రకారంగా జీవితాన్ని గడిపితేనే ఒక ముస్లిం దిగుబడి కాదు. ఎన్ని గడ్డాలు పెంచినా, చుబ్బాలు వేసినా, టోపీలు ఇచ్చినా కూడా కలిమాపై నీరు తీయకపోతే మీకు మాకు ఏమీ లాభం కలిగించవు. కాబట్టి ఇస్లాం యొక్క మొదటి మూల స్తంభం తౌహీద్, కలిమా. ఆ కలిమా యొక్క లాభం ఏమిటి? కలిమా చదవడం వలన ఏ లాభం కలుగుతుందంటే ఖురాన్ హదీసుల్లో చూసినట్లయితే ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాల్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మరియు ఆయన యొక్క ప్రవక్త ఎన్నో విషయాలను తెలియజేశారు. అందులో ఒక హదీస్ గురించి నేను మీకు తెలియజేస్తాను. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సునన్ తిర్మిజీ హదీస్ నెంబర్ 2639. ఈ హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రళయ దినం నాడు మానవులందరూ నిలబడి ఉంటారు. మానవ జాతి మొత్తం విషయంలో ఉంటుంది. అలాంటి సమయంలో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వద్ద ఒక మనిషిని తీసుకొని రావడం జరుగుతుంది. ఆ మనిషి యొక్క పుణ్యాలు పాపాలు లెక్కించడం రాయడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఫయన్షురు అలైహి 99 జిల్లా.
ఆ వ్యక్తి యొక్క పాపాలు రాయడం మొదలు పెడితే 99 పలకలలో కేవలం ఆ వ్యక్తి యొక్క పాపాలు మాత్రమే రాస్తాను. ఎన్ని పలకలండి? 99 పలకలు. మరియు ఆ ఒక్క పలక ఎంత పెద్దదంటే అంటున్నారు యొక్క 20 చూపులు ఎంత దూరం అయితే పోతాయో అంత దూరం వరకు అంత పెద్ద పెద్ద పలకలు. అలాంటి పెద్ద పెద్ద పలకలు ఎన్ని ఉన్నాయి? 99. అన్ని 99 పలకలలో పుణ్యాలు ఉన్నాయా? ఏమున్నాయి? పాపాలు మాత్రమే ఉన్నాయి. 99 పలకలు కేవలం పాపాలతోనే నిండి ఉన్నాయి. ప్రతి దాంట్లో గురుతారు పరిస్థితి ఏమిటి? కేవలం పాపాలు మాత్రమే ఉన్నాయి కదా, పుణ్యాలు లేవు కదా, నేనేం చేయాలి, నేనేమైపోతాను అని అనుకుంటున్నాడు. ఇప్పుడే అంటారు ఆ వ్యక్తి యొక్క పుణ్యాలను చూసిన తర్వాత ఒక చిన్న కాగితం, అంటే ఏం పెట్టుబడుతుంది? ఒక చిన్న కాగితం. ఆ కాగితంలో ఏం రాస్తుందంటే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. చిన్న కాగితంలో కేవలం ఈ కలిమా షహాదత్ ఎంత మాత్రమే రాస్తుంటుంది. ఈ కలిమా ఎక్కడ? ఈ చిన్న కాగితం ఎక్కడ? ఇక్కడైతే 99 పెద్ద పెద్ద పలకలే ఉన్నాయి. దీనికి ఎందుకు కోరుకుంటున్నారల్లా అని ప్రశ్నిస్తాడు. అంటాడు, ఓ మానవ, దీని గురించి తెలియదు అని తీసుకునే రావాలని ఆహ్వానిస్తాడు. దగ్గర తీసుకుని రాబడుతుంది. ఒకవైపు ఏమంటారు? ఆ చిన్న కాగిత ముక్కను దాని మీద రాస్తుంది. ఆ చిన్న కాగిత ముక్కను ఒక దాంట్లో పెట్టండి. మరొక వైపు ఆ 99 పాపాలతో నిండి ఉన్న పలకలను పెట్టండి అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తాడు. ఆ రెండు జడతలలో పెట్టిన తర్వాత చూసేవారు ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే ఈ 99 పలకలు ఉన్నాయి కదా, ఒక చిన్న కాగితపు ముక్క ఉంది కదా, అది ఎక్కడుంది అంటే ఎదురుగా ఉంది. ఆ చిన్న కాగితపు ముక్క ఆ 99 పలకల కంటే భారీగా ఎక్కడుంది? కారణం ఏమిటి? కలిమా యొక్క పవర్ అది. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ దాని యొక్క పవర్ ఏమిటంటే మీరు ఎన్ని పాపాలు చేసినా సరే ఆ పాపాల కంటే ఈ ఒక్క కలిమా మిమ్మల్ని ఇన్షాఅల్లాహ్ మిమ్మల్ని కూడా వింటున్న స్త్రీలను కూడా ఇన్షాఅల్లాహ్ ఈ కలిమా తీసుకుని వెళ్ళి శక్తి కలది. కానీ ఒక విషయం, కేవలం స్వర్గంలోకి పోలేవు. కలిమా చదివినంత మాత్రాన స్వర్గంలోకి పోలేము. కలిమా చదివిన తర్వాత దాని ప్రకారంగా జీవితాన్ని గడిపితే మాత్రమే స్వర్గంలోకి ప్రవేశించబడతాము. కాబట్టి కలిమా చదివినంత మాత్రాన మమ్మల్ని మేము ముస్లింలము, మేము సయ్యద్లము, మేము షేఖ్లము, మేము మేము స్వర్గంలోకి వెళ్ళిపోతాము అని అనుకోకండి. మేము కలిమా చదివాము, అల్హమ్దులిల్లాహ్, కలిమాపై అమలు చేయండి. అప్పుడే మీరు మనందరము కూడా ఇన్షాఅల్లాహ్ స్వర్గంలోకి ప్రవేశించాము. కాబట్టి ఈ కలిమా చూడడానికి చాలా చిన్నది, పలకడానికి చాలా చిన్నది, చాలా సులభమైనది. కానీ దగ్గరలో వెళ్ళిన తర్వాత పాపాల కంటే చాలా ఎక్కువగా, చాలా బరువుగా అయిపోతుంది. కాబట్టి ఈ కలిమా చదువుతూ ఉండండి. కలిమా చదవడం కంటే కలిమాపై అమలు చేయడానికి ప్రయత్నించండి. రెండో విషయం అంటే ఇస్లాం యొక్క మూల సూత్రాలలో, మూల స్తంభాలలో రెండోది ఏమిటండి? చెప్పండి. నమాజ్. మొదటి ఏమిటి? కలిమా. ఫస్ట్ కలిమా. సెకండ్ వచ్చేసి నమాజ్ చదవడం. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సూరతుల్ ముద్దత్తిర్ లో ఏమంటున్నారంటే ఫీ జన్నాతిన్ యతసాఅలూన్ అనిల్ ముజ్రిమీన్. స్వర్గవాసులు స్వర్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత, నరకవాసులు నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత స్వర్గవాసులు నరకవాసులతో ప్రశ్నిస్తారు. ఏమని? మా తిలకకుం ఫీ సఫర్. ఓ నరకవాసులారా, మీరు నరకంలోకి వెళ్ళిపోయినారు కదా, దానికి కారణం ఏమిటి? మీరు నరకంలోకి వెయ్యబడ్డారు కదా, కారణం ఏమిటి? ఇప్పుడు నరకవాసులు ఏమంటారు? నకునకు మినల్ ముసల్లీన్. మేము కలిమా చదవలేదు అని అన్నారు. మేము కలిమా చదవలేదు అని అన్నారు. ఏమంటారు?
మినల్ ముసల్లీన్ మేము నమాజ్ చదివేవారు కాదు. అంటే ఇక్కడ చదివినప్పటికీ నమాజ్ చదవకపోతే మన నివాస ఏమవుతుందండి? ఏమవుతుంది? మాట్లాడండి, నిద్రపోతే వెళ్ళిపోతాయి కూడా విషయాల్లో మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే మాట్లాడడం వలన జ్ఞానం అంటే శ్రద్ధగా వినగలరు. లేకపోతే అంతే మీరు నిద్రపోతారు, నేను కూడా జూల పాట పాడినట్టు ఉంటుంది, వింటూ ఉంటుంది. కాబట్టి మాట్లాడుతూ ఉండండి. మాట్లాడుతూ విషయాల ముగిద్దాం. రెండో విషయం గురించి చెప్తున్నాను కదా, నమాజ్ ఇస్లాం యొక్క రెండో మూడో నమాజ్. మనం ఏమనుకుంటున్నారు? అరే రోజుకి 5 కూడా నమాజ్ చదవాలి, 5 నమాజ్ చదవాలా? ఒకసారి రాలేదు ఆలోచన. 5 సార్లు సమయాన్ని తీసి మసీదుకి వచ్చి నమాజ్ చదవాలా? రాలేదా? చదువుకోవచ్చు కదా, ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి. అని నమాజ్ ఇందుగా ఎన్ని పూటల విధిగా చేయవచ్చు మీకు తెలుసా? ఎప్పుడైతే మీ రాశికి వెళ్ళారో అప్పుడు అన్నారు ప్రభుత్వమై రోజుకి 24 గంటలలో 50 సార్లు నమాజ్ చదవాలి అన్నారు. ఎన్నిసార్లు? 50 సార్లు. గుండెలు పగిలిపోతాయి. రోజుకి 50 సార్లు నమాజ్ చదవాలంటే. కానీ గారు వెళ్ళి రిక్వెస్ట్ చేసి వస్తున్నారు. ఎంతవరకు వచ్చిందండి? 5 గుండెలు వచ్చింది. మాపై చాలా హానికారమైంది. మా పరిస్థితి ఉర్దూలో ఆటికి ఆటికి దీంతో నాకైతే తెలుసు. కానీ ఎవరుగా అది ఎవరు జ్ఞానం ఉండే సరిపోదు, జ్ఞానంపై ఎవరు కూడా ఉండాలి. ఆటికి శుభ్రాలు చదువుకున్నాం. సాటికి అంటే ఏమంటారు? సాటికి అంటే జనానికి ఉన్నారు. దీంతో సాటికి అంటే సంవత్సరంలో ఒకసారి అంతే. అంటే మా పరిస్థితి గురించి, మన పరిస్థితి గురించి మనమే చెప్పుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, నమాజ్ అనేది రోజుకి ఎన్ని పూటలుగా చేయబడింది? 5 పూటల నమాజ్. ఆ 5 పూటల నమాజ్ కనుక మనం చదివితే దాని వలన కలిగే లాభాలు చాలా ఉన్నాయండి. 5 పూటల నమాజ్ కొరకు సమయాన్ని ఎంత కేటాయించాలి? ఒక నమాజ్ కొరకు దాదాపు 10 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాలు అనుకుందాం. 10 నిమిషాలు అంటే 5 పూటల నమాజ్ కొరకు 50 నిమిషాలు. రోజుకి ఎన్ని గంటలు ఇచ్చారు మాకు? 24 గంటలు. ఆ 24 గంటలు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ బదులుగా ఎన్ని గంటలు అడుగుతున్నారు? 1 గంట అంటున్నాం. ఎంత? 1 గంట. ఒరే మానవులారా, నేను మీకు 24 గంటలు ఇచ్చాను, 23 గంటలు మీరు ఏమైనా చేయండి, కనీసం 1 గంట అయినా నా కొరకు మస్జిద్కు రండిరా అని అడుగుతున్నాము. ఇస్తున్నామా? ఏమైంది మాకు? ఒక వ్యక్తి నీకు అప్పు ఇచ్చి 1 లక్ష రూపాయలు అప్పించాలనుకోండి, రే నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఉండాలి అంటే ఉంటారా? ఉండాలి కదా. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించి రోజుకి 5 పూటలను మస్జిద్కి వచ్చి నమాజ్ చదవాలరా అంటే మా పరిస్థితి సుదర భాషకులారా, కేవలం 1 గంట సమయం పడుతుంది. 1 గంట సమయాన్ని తీసి కనుక మేము నమాజ్ చదివి ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మా పాపాలన్నింటినీ క్షమిస్తాము. ఒక ఉదాహరణతో ప్రజలలో సహకారంగా చెప్పాము. ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక సెలయేరు ప్రవహిస్తుంది, నది ప్రవహిస్తుంది. ఆ నదిలో ఒక వ్యక్తి రోజుకి 5 సార్లు స్నానం చేస్తే ఆ వ్యక్తి వంటిపై ఎలాంటి మురుగైనా ఉంటుందా? ఉంటుందండి. సెలయేరు, మంచి నీరు సెలయేరు ప్రవహిస్తుంది. రోజుకి 5 సార్లు స్నానం చేస్తున్నాడు, వంటిపై మురుగు ఉంటుందా? ఉండదు. ఈ ఉదాహరణ నుంచి దేవకర్త ఏమంటున్నారంటే, ఈ సెలయేరు నమాజ్ లాంటిది. ఎవరైతే రోజుకి 5 పూటల నమాజ్ చదువుతారో ఆ వ్యక్తి కూడా పాపాల నుండి ఇలాగే క్లీనైపోతాయి. ఈ పాపాలు కూడా ఇలాగే క్లీనింపబడతాయి. పని చాలా తక్కువ, కానీ లాభం పాపాలు దొరికిపోతాయండి. పాపాలు లేకపోతే మానవులు ఎక్కడికి వెళ్తారు? నరకంలోకి కదా. నరకంలోకి వెళ్తారా? కాదు కదా. పాపాలు లేకపోతే పాపాలను తొలగించుకుంటే మేము పోయేది ఇన్షాల్లాహ్ స్వర్గంలోకి. కాబట్టి 5 పూటల నమాజ్ కొరకు 1 గంటను కేటాయిస్తే దానికి బదులుగా ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మా యొక్క పాపాలన్నిటినీ తొలగిస్తారు.
ప్రతి నమాజ్ యొక్క ప్రాముఖ్యత, ప్రతి నమాజ్ చదవడం వలన కలిగే లాభాలు చాలా ఉన్నాయి. కానీ ఆ నమాజులలో కూడా 2 నమాజులు చాలా ముఖ్యమైనవి. ఆ 2 నమాజుల్ని చదవడం వలన కలిగే లాభం కూడా చాలా పెద్దది. ఆ 2 నమాజులు ఏమిటంటే, ఒకటి ఇషా నమాజ్, ఒకటి ఫజర్ నమాజ్. ఒకటి ఇషా నమాజ్, ఒకటి ఫజర్ నమాజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మన్ సల్లల్ ఇషా ఫీ జమాఅతి ఫకఅన్నమా ఖామ నిస్ఫల్ లైల్. ఒక వ్యక్తి ఇషా నమాజ్ చదువుతాడు. ఇషా నమాజ్ కొరకు ఇంట్లో నుండి బయలుదేరి మస్జిద్కి వచ్చి ఒక 10 నిమిషాల సమయాన్ని తీసి, తమ విలువైన సమయాన్ని తీసి ఒక 10 నిమిషాల సమయంలో ఇషా నమాజ్ చదువుకుంటారు జమాత్తో పాటు. ఫకఅన్నమా ఖామ నిస్ఫల్ లైల్. ఆ వ్యక్తి 10 నిమిషాలు నమాజ్ చదివారు కదా, దానికి ప్రతిఫలంగా ప్రవక్త అంటున్నారు, ఆ వ్యక్తి సగం రాత్రి వెలుగులో నిలబెట్టి నమాజ్ చదివేంత పుణ్యం పొందుతాడు. ఎంత సమయం అండి? సమయం ఎంత? 10 నిమిషాలు. ప్రతిఫలం ఎంత? అర్ధరాత్రి, సగం రాత్రి వరకు మీరు నిలబడి అల్లాహ్ కొరకు నమాజ్ చదివితే ఎన్ని పుణ్యాలు ప్రసాదిస్తారో, ఎన్ని పుణ్యాలు లభిస్తాయో అన్ని పుణ్యాలు లభిస్తారని కేవలం ఒక విషయాన్ని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఇంకా వినండి, ఇషా నమాజ్ జమాత్తో పాటు చదివాము, ఇంటికి వెళ్ళి అన్నం తిని భోజనం చేసి హాయిగా పడుకున్నాము, ఫజర్ నమాజ్ చేసి మళ్ళీ వచ్చి ఫజర్ నమాజ్ కూడా జమాత్తో పాటు చదువుతున్నాము. ఇలాంటి వ్యక్తి రాత్రంతా అల్లాహ్ కొరకు నిలబడి నమాజ్ చదివేంత పుణ్యాన్ని అల్లాహ్ ఇస్తాడు. దీనికంటే పెద్ద ప్రతిఫలం కావాలా? ఏమైనా ఉందా? కేవలం 10 నిమిషాలండి. 20 నిమిషాలు అల్లాహ్ కొరకు మీరు కేటాయిస్తే దాదాపు 6-7 గంటల వరకు మీరు నిద్రపోయి కూడా పుణ్యాలను పొందవచ్చు. కాబట్టి ఇషా నమాజ్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండాల్సిందే. ప్రతి నమాజ్ తప్పనిసరిగా చదవాల్సిందే. కానీ అందులో కూడా ఇషా మరియు నమాజ్ కొరకు కాంత శ్రద్ధ వహిస్తూ ఈ 2 నమాజ్నే చదవండి. ఈ 2 నమాజ్ని చదివితే ఇన్షాఅల్లాహ్ ఎంత ప్రశంసిస్తున్నారు. నిలబడి అల్లాహ్ కొరకు నమాజ్ చేసినంత పుణ్యాలు ప్రసాదిస్తాడు. మేమైతే మొత్తం రాత్రి నిలబడి నమాజ్ చదువుతున్నాం. ఫజర్ నమాజ్ రావడానికి చాలా కష్టం అయిపోతుంది కదా. ఫజర్ నమాజ్ చదవాలంటేనే చాలా ఎక్కువగా అయిపోతుంది. అలాంటి మేము పూర్తి రాత్రి నిలబడి నమాజ్ చదవగలమా? తహజ్జుద్ నమాజ్ చదివే వారు ఎవరైనా ఉన్నారా? అడగండి. ఫజర్ నమాజ్ చదివే వారి గురించి అడిగితే ఒక ముస్లింలు అంతే అండి, ఒక 4-5 డైలీ వచ్చి వస్తున్న నమాజ్ చదివి యూత్ ఎక్కడ ఉంటారు? పొద్దున మాత్రం కదా రాత్రి 12 గంటల వరకు 1 గంటల వరకు ఫోన్లు, ఫ్రీ ఫైర్లు, పబ్జీలని గేమ్లు ఆడుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ గడుపుకుంటారు. అంతే. ఇషా నమాజ్ ఎక్కడ ఉంటారంటే బయట కట్టాలపై. ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారు కదా, బయట కట్టాపై కూర్చుని మాట్లాడుకుంటూ. ఇంట్లో కూడా చాలా మంది ఉంటారు, కూర్చుని మాట్లాడుకుంటుంటే వేస్ట్ పనుల్లో ఉంటారు. ఆ వేస్ట్ పనులు చేయకుండా తమ కాస్త సమయాన్ని కేటాయించండి. అల్లాహ్ మాకు కూడా మీకు కూడా వీళ్ళు కూడా మాకు చదివితే ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వాళ్ళ కూడా ఈ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇది ఫరజ్ నమాజ్ విధిగా చేయబడిన నమాజ్ని చదివితే కలిగే లాభాలు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా 5 పూటల నమాజ్తో పాటు 5 పూటల నమాజ్లో కంటిన్యూగా చదువుతూ రోజుకి 12 రకాతులు సున్నతే ముఅక్కదా అంటారు. సున్నతే ముఅక్కదా రోజుకి 12 రకాతులు ఎవరైతే చదువుతారో అలాంటి వ్యక్తులకు శుభవార్త వేస్తుంది. ఒక వ్యక్తి సంపాదించి స్థలాన్ని కొని దానిలో స్వయంగా ఇల్లు కట్టుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడతాయండి? 10 సంవత్సరాలు పడతాయి. ఒక మిడిల్ క్లాస్ మానవుడు, ఒక మిడిల్ క్లాస్ మనిషి స్వయంగా ఒక 2 సెంట్లు స్థలాన్ని కొని దాంట్లో ఇంట్లో కట్టుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి? కనీసం 5 సంవత్సరాలు.
కనీసం తక్కువ అంటే కూడా 5 సంవత్సరాలు పడతాయి. 5 సంవత్సరాలు శ్రమ పడి కృషి చేసి తినకుండా రూపాయిని జమ చేసుకుంటూ ఉంటే స్థలాన్ని కొని ఇంటిని కట్టుకున్నాము. ఆ ఇంటిని కట్టిన తర్వాత కూడా అది మీ దగ్గరే ఉంటుంది అని గ్యారెంటీ ఏమైనా ఉందా? వేరేవాడు వచ్చి ఇల్లు నాది ఇతరం నాది అంటే విశ్రమ అంతే అయిపోయింది. మీరు కట్టిన తర్వాత కూడా మీరు సరిగ్గా కట్టలేదంటే ఇల్లు కూలిపోతుంది. అలా మేము ఈ హలోకంలో ఎంత కష్టపడినా, ఈ హలోకంలో ఎంత పెద్ద పెద్ద ఇళ్ళను కట్టుకున్నా ఆ ఇల్లు మావలాగా కాదు, మావి కావు. ఆ ఇల్లు ఎప్పటికీ మావి కాలేవు. మేము ఎన్ని రోజులు జాగ్రత్తలో ఉంటామో అప్పటి వరకే మా ఇల్లు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత అంతే. కానీ మీ కొరకు మా కొరకు ఒక బొమ్మరంపర పెట్టారు. ఆ బొమ్మరంపర ఏంటంటే రోజుకి 12 రకాలు తిన్నదే మోగదర్శించండి. రోజుకి ఎన్ని రకాలు? 12 రకాలు తిన్నదే మోగదర్శించండి. దానికి బదులుగా ఇక్కడ చాలా ప్రతిపడాలి. కానీ స్వర్గంలో ఇల్లు కట్టుకోవాలంటే శ్రమ పడాల్సిన అవసరం లేదు, చెమట కాల్చాల్సిన అవసరం లేదు, డబ్బులు సంపాదించిన అవసరం లేదు, డబ్బులు కూడా పెట్టాలి, జమ చేయాలి అని ఉందా? ఇది లేదు. కష్టం తక్కువ, శ్రమ కూడా తక్కువ, డబ్బు కూడా ఖర్చు కావు. కానీ మేము స్వర్గంలో మన కొరకు ఒక గృహాన్ని, ఒక పెద్ద ఇంటిని కట్టుకోవచ్చు. ఎవరైనా తీసుకోగలరా? వేరే వాళ్ళకి ఇల్లు నాది, నేను కబ్జా చేసుకున్నానని చెప్పగలరా? లేదు. ఆ ఇంటి ఎలాంటి అంటే, ఆ ఇల్లు ఎలాంటిదంటే ఎల్లప్పుడూ మీరు చనిపోయిన తర్వాత వెళ్ళాలంటే ఎల్లప్పుడూ మీరు ఒక్కడే ఉంటారు. ఆ స్వర్గంలో గృహాన్ని కట్టుకోవాలి అంటే ఇక లోకంలో ఏం చేయాలండి? ఏం చేయాలి? రోజుకి కేవలం అండి 12 రకాలు నమాజ్ చదవాలి. అంటే ఆ 12 రకాలు నమాజ్ చదవడం వలన ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మీ కొరకు, మా కొరకు, మన స్త్రీల కొరకు కూడా స్వర్గంలో గృహాలను ఉంటారు. కాబట్టి రోజుకి 5 పూటల 5 సార్లు నమాజ్ చదవండి. ఆ నమాజ్తో పాటు ఇన్షాఅల్లాహ్ ప్రయత్నించండి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రయత్నించే వారి ప్రయత్నాలను వృధా చేయడు. ప్రయత్నించండి. దృఢంగా సంకల్పం చేసుకోండి. నేను ఫరజ్ నమాజ్ను చదువుతాను, నేను ఫరజ్తో పాటు సున్నత్ను కూడా చదువుతాను అని దృఢంగా అనుకోండి. మానవుడు ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటే చేస్తాడు, చూపిస్తాడు. ఆ కోపంగా ఆ బలాన్ని ప్రసాదించాడు. కాబట్టి మనము కూడా రోజుకి 5 పూటల ఫరజ్ నమాజ్ చదవాలి. ఆ ఫరజ్ నమాజ్తో పాటు సున్నత్ నమాజ్ను కూడా చదవడానికి ప్రయత్నించండి. దానివల్ల ఇన్షాఅల్లాహ్ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మన కొరకు గృహాన్ని నిర్మిస్తాడు. చివరిగా ఒక హదీస్, ఒక పని గురించి తెలియజేసి నా ముందు ఇస్తాను. ఆ తర్వాత మా యొక్క సభ అధ్యక్షుడు గురువు గారు కూడా ఉన్నారు. ఆయన ప్రసంగం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఆయన ప్రసంగం కూడా మీరు వినాలి. ఒక చివరి పని గురించి తెలియజేసి నా ప్రసంగాన్ని ఇస్తాను. ఆ పని, ఆ ఆరాధన, ఆ పుణ్యపు పని ఏమిటంటే ఖురాన్ పారాయణం, అనగా ఖురాన్ చదవడం. మాలో చాలా ఎక్కువ మంది ఖురాన్ చదివేవారు ఉన్నారా లేదా? సుదర మహర్షులారా, ఖురాన్ మీ కొరకు, మా కొరకు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తరపు నుండి అవతరింపబడిన పుస్తకం. ఒక 10th క్లాస్ చదివే అబ్బాయి నాకు 10th క్లాస్ పుస్తకం చదవడం రాదు అంటే పాస్ అవుతాడండి? మేము ముస్లింలము, మాకు ఖురాన్ చదవడం రాదు అంటే స్వర్గంలోకి పోగలమా? అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తీసుకునే ఎగ్జామ్ లో పాస్ అవ్వగలమా? సర్లేదు. కాబట్టి ఖురాన్ పారాయణం గురించి నేర్చుకోండి. ఖురాన్ ఎవరైతే చదువుతారో వారి కొరకు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో పుణ్యాలను పెట్టారు. ఉదాహరణకు ఒక హదీస్ ని మీ ముందు తెలియజేసి ఇస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మన్ ఖరఅ హర్ఫన్ ఫీ కితాబిల్లాహ్ ఫలహు హసనతున్. ఏ వ్యక్తి అయితే దివ్య గ్రంథమైన ఖురాన్ లో నుండి ఒక పదాన్ని చదువుతారో ఆ వ్యక్తి కొరకు ఒక పుణ్యాన్ని ఎలా ఉండాలని
والحسنة بعشر أمثالها మరి ఆ ఒక పుణ్యం 10 పుణ్యాలకు సమానంగా. అంటే మేము గనక ఖురాన్లోని ఒక అక్షరం చదివితే బదులుగా ఎన్ని పుణ్యాలు లభిస్తాయి? ఎన్ని పుణ్యాలు? 10 పుణ్యాలు. ఒక అక్షరానికి బదులుగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ 10 పుణ్యాలను ప్రసాదిస్తున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, లా అఖూలు అలిఫ్ లామ్ మీమ్ హర్ఫున్ వలాకిన్ అలిఫ్ హర్ఫున్ వలామ్ హర్ఫున్ వమీమ్ హర్ఫున్. అలిఫ్ లామ్ మీమ్ ఒక అక్షరం అని నేను అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. అనగా ఏ వ్యక్తి అయితే అలిఫ్ లామ్ మీమ్ అని చదువుతారో ఆ వ్యక్తికి ఎన్ని పుణ్యాలండి? 30 పుణ్యాలు. అల్లాహు అక్బర్. ఎన్ని పుణ్యాలు? 30 పుణ్యాలు. ఒక సెకండ్ కూడా చాలదు. ఒక సెకండ్ కంటే చాలా తక్కువ సమయంలో మేము అలిఫ్ లామ్ మీమ్ చదవగలము. ఈ అలిఫ్ లామ్ మీమ్ చదవడం వలన అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మాకు 30 పుణ్యాలను ప్రసాదిస్తున్నాడు. అలా మీరు కనుక లెక్క వేస్తే రోజుకి ఒక సగం చదివితే, ఒక సగం పేజీ మేము చదివితే అందులో ఎన్ని అక్షరాలు ఉంటాయి? అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ ఎన్ని పుణ్యాలను ప్రసాదిస్తాడో మేము లెక్క పెట్టలేము. ఒక వ్యక్తి ఒక పారా చదివితే ఎన్ని పుణ్యాలు లభిస్తాయంటే దాని గురించి మేము లెక్కలు కూడా వేయలేము. కాబట్టి మొట్టమొదటిగా కలిమా దిగిన తర్వాత దాని ప్రకారంగా జీవితాన్ని గడుపుతూ ఉండండి. రెండో విషయం, కలిమా చదివి మేము ముస్లింలను అని ఒప్పుకోకుండా నమాజ్ కూడా చదువుతూ ఉండండి. మూడో విషయం, ఖురాన్ చదవడం నేర్చుకోండి, ప్రయత్నించండి. ఇప్పుడు ప్రయత్నిస్తే ఇన్షాల్లాహ్ కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కూడా ఖురాన్ చదివే వారు కాగలరు. మా వయసులు అయిపోయాయి, మా నాలుకలు తిరగవు, మేము ఖురాన్ నేర్చుకోలేము. ఇది అబద్ధం. ఎందుకంటే సహాబాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మరియు ఖురాన్ కంఠస్థం కూడా చేశారు. చూసి చదవడం కాదు, చూడకుండా చదవడానికి కూడా నేర్చుకున్నారు సహాబాలు. కాబట్టి మేము కూడా ప్రయత్నిస్తే ఇన్షాల్లాహ్ ఖురాన్ చదవడాన్ని నేర్చుకోగలము. కాబట్టి ఖురాన్ చదవడానికి ప్రయత్నించండి, ఖురాన్ చదువుతూ ఉండండి. చివరి అల్లాహ్తో దుఆ అనగా వల్ల మనందరినీ చెప్పబడిన విషయాలపై భాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల నిజమైన ముస్లింగా జీవితాన్ని ప్రసాదించుగాక. వల్ల ఆ కుదురులకు ఖురాన్ నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల ఆ కుదురులకు ఖురాన్ నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల 5 పూటల నమాజ్ను కంటిన్యూగా చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల ఖురాన్ నేర్చుకొని ఖురాన్ పారాయణం చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల జీవితం ఉన్నంత వరకు ఇస్లాం పై, ఖురాన్ పై, హదీస్ పై జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల మరణించేటప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. أقول قولي هذا استغفر الله لي ولكم ولسائر المسلمين من كل ذنب فاستغفروه إنه هو الغفور الرحيم. السلام عليكم ورحمة الله وبركاته.